హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్ననే ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి 3వ నోటిఫికేషన్ ఉండదు అని చెప్పి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి నియామకాలు కాదు హేతుబద్ధీకరణే అని చెప్పి సచివాలయాల్లో ఖాళీలు 15,000 భర్తీ చేస్తోంది 1,800 అని చెప్పి. సో 15,000 ఖాళీలు ఉంటే ఓన్లీ 1,800 మాత్రమే రీసెంట్గా ఎగ్జామ్ పెట్టి భర్తీ అయితే చేస్తున్నారు. అది మనకు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు. మిగతావన్నీ సర్దుబాటుతో సరి. సో నిరుద్యోగులతో మోసం అని చెప్పి రావడం జరిగింది. సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీ భర్తీ చేస్తామని నిరుద్యోగులు ఆశలు రేపిన ముఖ్యమంత్రి చివరికి వారిని మోసం అయితే చేశారు. భారీగా ఖాళీలు ఏర్పడగా అరకొర పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. పౌర సేవల కోసం ప్రతి సచివాలయంలో 10 నుండి 12 మంది ఉద్యోగులు నిత్యం అందుబాటులో ఉంటారని చెబుతూ ఇప్పుడేమో ఉద్యోగుల హేతుబద్ధీకరణ పేరుతో ఒక్కో సచివాలయానికి సగటున 8 మంది చాలన్న నిర్ణయాన్ని అయితే వచ్చేశారు. ఇప్పుడున్న ఉద్యోగులనే సర్దుబాటు చేసి ఖాళీల భర్తీని పక్కన పెడుతున్నారు. వాస్తవానికి అరకొర జీతం, పని ఒత్తిడి, వైకాపా నేతల దాడులు, దౌర్జన్యాలకు భయపడి సచివాలయాల్లో ఉద్యోగులు చాలామంది మానేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది వరకు ఇక్కడ ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. సచివాలయ శాఖ గతేడాది జనవరిలో సమీక్షించిన సందర్భంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అయితే ఇచ్చారు. చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకున్న వారు చాలామంది ఉన్నారు. ఊహించిన విధంగా కేవలం 1,000 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకే ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు పశుసంవర్ధక శాఖ సంబంధిత కోర్సులు చేసిన వారి అర్హులు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి వీలుండే వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మొదలైన పోస్టులకు సంబంధించి భర్తీని ప్రభుత్వం అయితే విస్మరించింది. సో బదిలీకి అవకాశం కొందరికి అని రావడం జరిగింది. ఒక్కో సచివాలయం సగటున 8 మంది ఉద్యోగులు ఉండాలని చెప్పి హేతుబద్ధీకరణ మార్గదర్శకాలు అయితే పేర్కొన్నారు. ఈ కారణంగా కొందరి ఉద్యోగులకే బదిలీలు అయితే జరగనున్నాయి. గతేడాది ఏదైతే నవంబర్, డిసెంబర్లో చేసిన సాధారణ బదిలీల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ సహాయకులకు అవకాశం అయితే దక్కలేదు. రైతు భరోసా కేంద్రాలు హేతుబద్ధీకరణ చేయబోతున్నామని అప్పట్లో వారిని పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా వీరికి అన్యాయం అయితే జరిగింది. సో హేతుబద్ధీకరణ భాగంగా సంక్షేమ, డిజిటల్, మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శులకే బదిలీ చేయాలని చెప్పి మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీంతో ఏదైతే ఆర్బీకేల్లో ఉద్యోగుల తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతుంది అని రావడం అయితే జరిగింది. సో మనకు 15,000 ఖాళీలు ఉన్నా కూడా సో ప్రజెంట్ సర్దుబాటు ప్రక్రియల్లో భాగంగా ఒక్కో సచివాలయానికి మినిమం మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉంటే చాలు అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించి 8 మంది కంటే ఎక్కువ ఉండే సచివాలయంలోని ఎంప్లాయీస్ని తక్కువ ఉండే సచివాలయానికి ట్రాన్స్ఫర్స్ చేసి ఈ నియామకాలు అయితే ప్రజెంట్ అయితే జరిగే అవకాశం అయితే లేనట్టు రావడం అయితే జరిగింది. ఇది సమాచారం. థర్డ్ నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో ఉండదు. ఫ్యూచర్లో మళ్ళీ కూడా ఏదైనా నియామకాలని భర్తీ చేయాలి అని చెప్పి నిర్ణయించి ఏదైనా వస్తే మాత్రం రావచ్చేమో, కానీ ప్రజెంట్కి అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఎటువంటి నోటిఫికేషన్ అయితే ఉండదు. అది గుర్తించండి. మిగతా ఉద్యోగాలకు సంబంధించి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఏపీపీఎస్సీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది. రీసెంట్గానే నిన్న మనకు 6 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటికి ప్రిపరేషన్ అయితే అవ్వండి. గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అయితే ఇక ఉండబోదు. థ్యాంక్ యూ.